అంజీర్ చెట్టు ఇది. యాపిల్ బేర్, గంగిరేణి పండ్లు, కాపు అయిపోయిందండి ఇది. స్టార్ ఫ్రూట్ చాలా విపరీతంగా కాసింది. చాలా రుచికరంగా ఉంటాయి. సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తినాల్సిన పండు. బయట డబ్బులు ఇచ్చినా దొరకని పండు. కాపు అయిపోయింది, మరి ఏదో చిన్నగా కాస్తా ఉంది. దూరగా నిమ్మపండు వర్ణం వచ్చినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి పచ్చికాయలు పుల్లగా ఉంటాయి. ఎరుపు చామంతి ఇంకా మొగ్గల మీద ఉంది. పాలకూర, చుక్కకూర, ఇది జామ, సీడ్లెస్ జామ, లో సీడ్. 1-2 విత్తనాలు ఉంటాయి, ఎక్కువ కండతో ఉంటుంది. ఇది కేజీ జామ, పెద్దగా ఉంటుంది జామ పండు, టేస్ట్ బాగా ఉంటుంది. అలోవెరా, ఇవి చిన్న నందివర్ధనం, చిన్న విగ్రహాలకి చాలా అందంగా కనిపిస్తుంది, దండిగా పూస్తుంది. వర్షాకాలం ఎరువులేసి కొంచెం డిఏపి అప్పుడప్పుడు వేస్తాను. ఒత్తుల కోసం పత్తి కొంచెం వచ్చిన ఒత్తులకు సరిపోతుందని వేసాను. వెనకాల కనిపిస్తున్నది పసుపు. అయిపోయింది, చెట్టు వాలిపోతూ ఉంది. దుంపలు తీసుకోవాలి. మిరప పంట అయిపోయింది, లాస్ట్ స్టేజ్లో ఉంది మిరప. ఇది స్వీట్ చింత, పూత వచ్చింది కానీ కాయ రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నా. కడియం నుంచి తెప్పించాను, సప్తగిరి నర్సరీ నుంచి. ఈ మల్బరీ ఇక్కడే లోకల్లో తీసుకున్న. పండ్లు చాలా బాగా కాస్తుంది, కాకపోతే పళ్ళు అయిపోతేనే ఆకు మొత్తం బోడిగుండు చేసేయాలి దానికి. అప్పుడు మరీ పంట వచ్చేస్తుంది, వెంటనే పంట వచ్చేస్తుంది 15 రోజుల లోపల. ఇది మొన్న తీసేసాము, మరి వెంటనే ఆకుతో పాటు పిందె వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా, పసిపిల్లలు తినేంత మృదువుగా ఉంటాయి పళ్ళు. ఎక్కువ ఆర్గానిక్తోనే పండిస్తాను. కరివేపాకు చాలా వస్తుంది, చాలా సువాసనగా ఉంటుంది. ఇది లోకల్లోనే తీసుకున్నాను, తెలిసిన వాళ్ళ దగ్గర. ఇది దొంతర మల్లె. ఇది ఇంకొక పత్తి చెట్టు,
కోతలన్నీ తింపేశాయండి. కొరికేసి వెళ్ళిపోతాయి కోతులన్నీ. అది అట్లనే చేసిపోయిండే చెట్టు ఇది. ఇది చమేలి లేదా సెంటు మల్లె. ఇది వర్షాకాలం బాగా పూస్తుంది. ఎల్లో కనకాంబరాలు చూడడానికి బాగా ఉంటాయి, కానీ కట్టడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడంతా కాస్మాస్ పడి మొలిచిన మొక్కలు ఇవన్నీ. డబల్ కలర్ సింగిల్ పెటల్వి. ఇది టమోటా అయిపోయింది. ఇది కానీ కాతంతా అయిపోయింది. మాదేనండి కుక్క. చాలా అగ్రెసివ్ డాగ్ ఇది. చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది.